See, sir, ఇది A-line frac. This is called as A-line frac. How to take measurements and all these things she will tell. ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్? బాడీ జాయింట్ ఉండదు. దెర్ ఈజ్ నో జాయింట్ ఫర్ బాడీ. నో జాయింట్. నో జాయింట్, అదే చెప్పాను. చూడండి ఎలా తీసుకోవాలి లెంగ్త్ మెజర్మెంట్. మొత్తం తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ టోటల్ లెంగ్త్ 22 inches. చెప్పమ్మా. ఈ 24 చెస్ట్ దన్నమాట. దిస్ ఈజ్ 24 చెస్ట్. ఓకే. 24 చెస్ట్ దానికి మనము ఈ 24 కింద విడ్త్ తీసుకోవాలి. కింద 24 తీసుకోవాలండి. కింద విడ్త్ 24 తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ 24 inches విడ్త్ ఎట్ బినీత్ దిస్ వన్. 24, 22 ఇంచెస్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత తీసుకున్నామమ్మా? ఇక్కడికి వచ్చేలో కటింగ్ అదే వచ్చేస్తుంది. ఎంత తీసుకున్నావు? విడ్త్ ఎంత తీసుకున్నావు? విడితే నేను చెప్తుంది. అదే మొత్తం చెప్పు. విడితే ఇంత తీసుకోవాలి. మొత్తం విడ్త్ ఎంత తీసుకోవాలి? 22. 22 అంతే కదా? అది కూడా దట్ ఆల్సో షీ విల్ షో యూ. ఓకే. ఇది మోడల్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ A-line ఫ్రాక్. మీద తీసుకున్నాము. వీ హ్యావ్ టేకెన్ ఆన్ 4 folds అండి. దిస్ ఈజ్ A-line ఫ్రాక్ కటింగ్ చూపిస్తుంది. A-line ఫ్రాక్ కటింగ్. ఓకే. దిస్ ఈజ్ ఆన్ 4 layers. వీఆర్ టేకింగ్ మెజర్మెంట్. 4 లేయర్స్ మీద మనకి 11 ఇంచెస్ ఉన్నది. 4 layers మీద 11 inches ఉందండి. లెంగ్త్ 24 ఇంచెస్ ఉన్నది. మనం 1 ఇంచి ఫోల్డ్ చేసుకుంటే 23 వస్తుంది పొడవు. సో ఇది 23 inches ఉండాలి. వీ హ్యావ్ టు టేక్ 23 inches. దట్స్ బట్ వీఆర్ టేకింగ్ 24 inches. దట్ 1 inch విల్ గో ఇన్ స్టిచ్చింగ్ అనమాట. 1 inch స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుందండి. అందుకని 24 తీసుకుంటా 23 వస్తుంది. ఇప్పుడు మనం ఇలా మడిచినప్పుడు 2 అంచులు ఎడ్జెస్ 2 కిందకి రావాలి. ది ఎడ్జెస్ విల్ కమ్ అండర్ సైడ్. ఈ ఫోల్డ్ ఉన్నది పైన రావాలి. ఇక్కడ చూడండి, ఈ ఫోల్డ్ ఉన్నది పైన రావాలి. ఫోల్డ్ విల్ కమ్ అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ వేర్ ఓపెన్స్ ఆర్ దేర్ ఇట్ లోయర్ సైడ్. అది చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపించాము. అది ఇది లోయర్ సైడ్ విల్ ఆన్ 4 folds. ఎడ్జెస్ దిస్ ఎడ్జెస్ ప్లీజ్ చూడండి. ది ఎడ్జెస్ లోయర్ సైడ్ ఓపెన్స్ అండ్ ఫోల్డెడ్ ఇట్ షుడ్ కమ్ ఆన్ అప్పర్ సైడ్ అనమాట. ఫోల్డెడ్ ఇది అప్పర్ సైడ్ రావాలి. మనం ఈ మోడల్ అన్నమాట తీసుకున్నది. నవ్ వీఆర్ టేకింగ్ దిస్ మోడల్. ఏదమ్మా ఇక్కడ ఈ మోడలా? మొత్తం కూడా ఈ మోడల్గా వస్తుంది. సో ది ఫ్రాక్ విల్ కమ్ దిస్ మోడల్ అనమాట. ఈ రకంగా స్టిచ్ చేసుకుంటే, ఈ రకంగా కటింగ్ చేసుకుంటే. ఇప్పుడు ఏమన్నా కటింగ్ చూపిస్తావమ్మా? కటింగ్ అదే డ్రాయింగ్ చూపిస్తాను. డ్రాయింగ్ షీ విల్ షో యూ. ఓకే. చూడండి. చూడండి ప్లీజ్ సీ ఇట్. షోల్డర్ 8 ఉన్నది. ఎక్కడ చూపించు. అక్కడ 8. షోల్డర్ ఈజ్ 8 inches. షోల్డరు 8 ఉంటుంది. 8 ఉంటే మనం ఇది 4 మడతల మీద కాబట్టి సగమే తీసుకుంటాం. అంటే అదే షోల్డర్ ఈజ్ 8 inches బట్ ఇట్ ఈస్ ఆన్ 4 folds. నౌ వీఆర్ టేకింగ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది సైజ్, దట్ ఈస్ 4 inches. తీసుకుంటాం అన్నమాట. 4 inches వీఆర్ టేకింగ్. అది 4 inches తీసుకుంటున్నాం. చూడండి మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలో. కానీ మనము ఈ మోడల్కి ఇక్కడ కుచ్చు వస్తుంది. హియర్ ఫ్రిల్స్ ఆర్ కమింగ్. సి అందుకని చెప్పేసి 2 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. బికాస్ ది ఫ్రిల్స్ ఆర్ కమింగ్ నా, దట్స్ వై వీఆర్ టేకింగ్ 2 inches ఎక్స్ట్రా. సో ఇన్స్టెడ్ ఆఫ్ 4 inches వీఆర్ టేకింగ్ 6 inches. కొద్దిగా జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. లేకపోతే వీడియో రెండోసారి కూడా వేసుకోండి. ఇది కుచ్చు వస్తుంది అన్నమాట. దిస్ విల్ గో ఇన్ ఫ్రిల్స్. ఒకసారి దిస్ విల్ గో ఇన్ ఫ్రిల్స్. ఇది దిస్ వన్. ఇది ఎంత ఉందమ్మా లెంగ్త్ చూడు. ఇక్కడ నుంచి 4 ఉంది. దేర్ విల్ బి 4. వీ హ్యావ్ టేకెన్ 6 inches నా. దీస్ 2 inches విల్ గో ఇన్ ఫ్రిల్స్. ఈ 2 inches 6 అదే ఫ్రిల్స్లో వెళ్తుంది. ఇలా మధ్యలో ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రిల్స్ చూడండి ఇలా వస్తాయి. ఇలాంటి ఫ్రిల్స్లో వెళ్ళిపోద్ది అనమాట. 2 inches ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు నెక్ లోతు 4 ఇంచెస్ తీసుకున్నాం. Neck depth we have taken 4 inches.
చూడండి నెక్ కట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూడండి. అదే మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నారు చూడండి. ఇది కాకుండా దాని మీద మనకి ఏ లైన్ ఫ్రాక్ కటింగ్ మెజర్మెంట్స్ ఇక్కడ ఫస్ట్ చెప్పమ్మా, అక్కడి నుంచి చెప్పు. ఇది చెస్ట్ టోటల్ చెస్ట్ ఎంత ఉందమ్మా? 8 ఉన్నది. టోటల్ చెస్ట్ ఈజ్ 8 inches. కానీ ఇందులో మనము 1 ఇంచి ఈ కుచ్చు కోసం తీసుకున్నాం. 1 inch వీ హ్యావ్ టు రెడ్యూస్ ఫర్ ఫ్రిల్స్. ఫ్రిల్స్ వస్తాయి అదే ఇక్కడ. ఫ్రిల్స్ వస్తాయి అది. ఇప్పుడు ఇది షోల్డర్ మనకి 8. టోటల్ షోల్డర్ 8 inches. వీ హ్యావ్ టేకన్ చూడండి 4 అంటే 4 అంటే ఇది కాకుండా 4 ఉన్నది మనకి. ఎస్, ఇది 4 ఉంది. ఇది దేనిలోకి వెళ్తుందమ్మా? ఇది కుచ్చులోకి వెళ్ళొద్ది. దిస్ విల్ గో ఇన్ ఫ్రిల్స్. ఇదంతా కూడా కుచ్చులోకి వెళ్ళొద్ది ఫ్రిల్స్, అన్నమాట. ఇట్ విల్ గో ఫ్రిల్స్. ఎస్, ఇది కుచ్చులోకి వెళ్ళొద్ది కాబట్టి ఇది లెక్కలేదు మనకి. ఎస్. అది ఇప్పుడు ఇది చూడమ్మా, ఇది నెక్. దిస్ ఈజ్ నెక్ అనమాట. ఇది కుచ్చులోకి వెళ్ళిన తర్వాత వచ్చే నెక్ ఇది. ఇదే నెక్ అనమాట. అదే ఆఫ్టర్ గోయింగ్ టు ఫ్రిల్స్ దిస్ ఈజ్ విల్ బి నెక్ అనమాట. ఇది మనకి షోల్డర్లో సగం. దిస్ ఈజ్ 4 inches. ఇన్ ది షోల్డర్ ఇట్ ఈస్ 4 inches జస్ట్ టు సీ. ఎందుకని 4 inches తీసుకున్నామమ్మా? అంతే ఉంటుంది ఆమ్ హోల్ అంతే ఉంటుంది. ఓకే, షోల్డర్లో 4 inches ఉంటుంది. ఓకే, ఇది 2 ఇంచులు ఉంటుంది. దిస్ ఈజ్ 2 inches ఆమ్ హోల్. ఇది ఆమ్ హోలా? ఇది ఆమ్ హోల్ తీసాను కదా. ఇది ఆమ్ హోల్ జస్ట్ సి. అది దీని మెజర్మెంట్స్ మళ్ళీ ఒక్కసారి చెప్పమ్మా, క్లియర్గా ఉంటుంది. ఒక్కసారి చెప్పు ఫస్ట్ నుంచి, ఇక్కడి నుంచి చెప్పు ఎలా తీసుకున్నావు. ఇది కుచ్చులోకి వెళ్తుందండి. దిస్ విల్ గో ఇన్ ఫ్రిల్స్. దిస్ ఈజ్ ఇదేంటమ్మా? నెక్. దిస్ ఈజ్ ఫర్ నెక్. ఇక్కడి నుంచి మొత్తం షోల్డర్ ఇంతవరకు. ఫ్రమ్ హియర్ అప్ టు దిస్ పాయింట్ షోల్డర్ అండి. 8 షోల్డర్ ఉంటే మనం 4 మడతల మీద అందులో సగమే పెట్టుకుంటాం అన్నమాట. బికాస్ దిస్ ఈజ్ 8 షోల్డర్ ఈజ్ దేర్ 8 inches, బట్ వీఆర్ టేకింగ్ ఆన్ 4 folds నా. దట్స్ వై ఇట్ ఈస్ వీఆర్ టేకింగ్ 4 inches. 4 inches. అది మళ్ళీ ఒకసారి అంటే క్లారిటీగా చెప్తున్నాను అనమాట. టెలింగ్ విత్ క్లారిటీ. 4 inches ఆమ్ హోల్ కటింగ్ కోసం ఈ లెంగ్త్ 4 inches పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ మనకి 4 inches ఫర్ ఆర్మ్ హోల్ లెంగ్త్. షోల్డర్ ఎంత ఉందో అది అంతా ఇక్కడ పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ది షోల్డర్ లెంగ్త్ ఓన్లీ హియర్ ఆల్సో ఫర్ ఆర్మ్ హోల్. చూసుకోండి, అందులో సగం అంటే 4లో సగం 2. సో 2 inches ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకొని రౌండ్ గీసుకోవాలి. అది 2 inches ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 1 inch చూసుకొని ఫ్రమ్ హియర్ ఇట్ విల్ బి 1 inch. వీ హ్యావ్ టు డ్రా లైన్ లైక్ దిస్. చూడండి, ఓకే. 2 inches పెట్టుకున్నాం ఇక్కడ 4 inches పెట్టుకున్నాము. అండ్ ఇట్ షుడ్ బి 1 inch. ఈ కటింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ 4 inches పెట్టుకున్నాము. ఇది కూడా ఇక్కడ వరకు స్ట్రైట్గా 4 inches గీసుకోవాలి. బికాస్ వీ హ్యావ్ టేకెన్ 4 inches హియర్, వీ హ్యావ్ టు టేక్ స్ట్రైట్ లైన్ హియర్ ఆల్సో 4 inches. 4 inches స్ట్రైట్ గీసుకోవాలి. దేనికమ్మా అది 4 inches తీసుకునేది? అంటే మనం మామూలుగా బాడీ తీసుకుంటే 8 inches బాడీకి ఇట్లానే ఉంటుంది కాబట్టి ఇంతవరకు స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి క్రాస్ తీసుకోవాలా? క్రాస్ తీసుకోవాలి. ఇలా ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ క్రాస్. చూడండి ఎలా గీస్తున్నారు. జాగ్రత్తగా చూడాలండి. వీ హ్యావ్ టు సీ ఇట్ కేర్ఫుల్లీ అండ్ యూ కెన్ రివైండ్ ది వీడియో అండ్ సీ వన్స్ అగైన్. సో దిస్ ఈజ్ మనం ఇది కట్ చేసేటప్పుడు ఇది మొత్తం కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ కుచ్చులు పెడతాం అన్నమాట. వీ హ్యావ్ టు కట్ ఇట్ ఎంటైర్ థింగ్ లైక్ దిస్ అండ్ దిస్ 2 inches విల్ గో ఇన్ ఫ్రిల్. మరి 2 inches ఫ్రిల్స్లో వెళ్తాయండి. ఇట్ విల్ గో ఇన్ ఫ్రిల్స్. ఓకే, కుట్టిన తర్వాత ఆఫ్టర్ స్టిచ్చింగ్ హౌ ఇట్ విల్ బి లైక్ దిస్. చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి. చాలా బాగా వస్తుందండి ఫ్రాక్ మాత్రం. ఏ లైన్ ఫ్రాక్ చూడండి. నెక్ ఎలా వస్తుంది, ఆమ్ హోల్ ఎలా వస్తుంది. ఇది ఆమ్ హోల్. ఈ కుచ్చులు పెట్టుకున్నాం కాబట్టి నెక్ చిన్నదే వస్తుంది అన్నమాట. దిస్ 2 inches వీ హ్యావ్ టేకెన్ ఫ్రిల్స్ నా. సో నెక్ విల్ కమ్ దిస్ మచ్ 4 inches.
అంతేగా 4 ఇంచెస్ అటు ఇటు కలిపి 4 ఇంచెస్ వస్తాయి. 4 ఇంచెస్ చూపించమ్మా ఇక్కడ. షీ షోయింగ్ 4 ఇంచెస్. అది చూడండి ఇక్కడ ఇది 3.5 వచ్చింది. ఇది దీని సైజు వాళ్ళకి పైపింగ్ వేసుకోండి అన్న, తగ్గిపోతుంది. అంటే 4 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత వీ డూ ది పైపింగ్ ఆల్సో. సో ఇట్ ఈస్ కమింగ్ టు 3.5 ఇంచెస్ హియర్ టోటల్. అది చూడండి ఫ్రాక్ అయితే బాగా వస్తుంది. ఇక్కడ డిజైన్ పెట్టుకోవటం, వీ హ్యావ్ టు కీప్ ఏ డిజైన్ దేర్ దీనికి జాయింట్ చేసుకోవటం అండ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ జాయింట్ అనమాట. జేబులు పెట్టుకోవటం. 2 ప్యాకెట్స్ అండి, 2 ప్యాకెట్స్ పెట్టుకున్నాము. 4 ఇంచులు తీసుకొని క్లాత్, అదే 4 ఇంచెస్ తీసుకొని క్లాత్లు ఇది కొంచెం ఫోల్డ్ చేసుకుని ఇక్కడ లేస్ పెట్టుకుంటే అందంగా వస్తుంది. అది ఫోల్డ్ చేసుకొని ఇది లేస్ పెట్టేసుకోండి. యూ హ్యావ్ టు కీప్ ఏ లేస్ హియర్ అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్. హ్యాండ్స్ 12 ఇంచెస్ పొడవు. హ్యాండ్స్ వీఆర్ టేకెన్ 12 ఇంచెస్ అండ్ ఇట్ విల్ గో ఇన్ స్టిచెస్ అనమాట. విడ్త్ 5 ఇంచెస్. విడ్త్ 5 ఇంచెస్. ఇక్కడ స్టిచ్చింగ్లో పోవండి, ఇక్కడ మాత్రం స్టిచ్చింగ్లో వెళ్తాయి కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి. అచ్చా, ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇట్ విల్ గో ఇన్ స్టిచెస్ అనమాట. ఓకే, రైట్. అంతేనా? రైట్.